ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహార శైలిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తన ప్రవర్తనతో రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఇప్పటికే ఫీల్డ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో వ్యవహరించిన తీరుపై ట్రోల్స్ కు గురవుతున్న హార్దిక్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం శ్రీలంక పేస్ దిగ్గజం ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ మలింగ పట్ల అగౌరవంగా ప్రవర్తించాడు హార్దిక్. సన్ రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత జట్టు సభ్యులతో కరచలనం చేస్తుండగా హార్దిక్ మలింగనంను అయిష్టంగా తోసేసినంత పని చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే సొంత అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న హార్దిక్ తన ప్రవర్తన కారణంగా మరిన్ని చిక్కులు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తొలి 2 మ్యాచ్లో తన జట్టును గెలిపించలేకపోయిన పాండ్యా తన ఓవర్ యాక్షన్ కారణంగా సొంత అభిమానులకు కూడా బద్ధశత్రువుగా మారిపోయాడు. గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో తనకంటే చాలా సీనియర్ అయిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల కూడా అమర్యాదంగా ప్రవర్తించాడు పాండ్యా. కెప్టెన్ గా ఇతర ఆటగాళ్లకు ఫీల్డ్ లో సూచనలు ఇవ్వచ్చు, చెప్పే విధానం ఉంటుంది, కానీ ఫీల్డింగ్ లో చేస్తున్న సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. మ్యాచ్ లో ఫీల్డింగ్ సమయంలో రోహిత్ ను హార్దిక్ పదే మార్చడం అభిమానులకు కోపం తెప్పించింది. సాధారణంగా రోహిత్ శర్మ వలయం లోపల ఫీల్డింగ్ చేస్తుంటాడు. అలాంటి రోహిత్ ను హార్దిక్ బౌండరీ లైన్ దగ్గరకు పంపించాడు. అంతటితో ఆగకుండా సీనియర్ ఆటగాడైన గౌరవం కూడా ఇవ్వకుండా పదే రోహిత్ ఫీల్డింగ్ స్థానాన్ని మార్చాడు. వెనక్కి వెళ్ళు అని హార్దిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ కాస్త ఆశ్చర్యపోయాడు. ఇది రోహిత్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సమయం దొరికినప్పుడల్లా పాండ్యాపై ట్రోల్స్ విరుచుకుపడుతున్నాయి. గుజరాత్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ కుక్క స్టేడియంలోకి వచ్చింది. దీంతో కుక్కను చూసి అభిమానులంతా హార్దిక్ పాండ్యా అంటూ గట్టిగా అరిచారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పలువురు హార్దిక్ ను కుక్కతో పోల్చొద్దు అని సూచించారు. ఎందుకంటే కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయని, కానీ హార్దిక్ పాండ్యా అలా కాదని ట్రోల్స్ చేశారు. పాండ్యా కంటే కుక్కలు చాలా బెటర్ అని, హార్దిక్ ను వాటితో పోల్చవద్దని, వాటికి అవమానం వస్తుందని కౌంటర్ ఇచ్చారు. హార్దిక్ సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తాడని ఇప్పటికే చాలా వరకు నిరూపితమైనప్పటికీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం అండదండలు ఉండటంతో అతని ఆటలు సాగుతున్నాయనే వాదన ఉంది. సన్ రైజర్స్ తో మ్యాచ్ అనంతరం మలింగను అవమానించిన సందర్భానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హార్దిక్ పై ఇప్పటివరకు కారాలు మిరియాలు నూరుతున్న రోహిత్ అభిమానులు ఈ వీడియోను చూసి అగ్గి మీద గుగ్గిలవుతున్నారు. హార్దిక్ ను వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు జట్టులో సహచర ఆటగాళ్లతో సఖ్యత లేదన్న విషయాలను హైలైట్ చేస్తున్నారు. ప్రస్తుత జట్టులో హార్దిక్, ఇషాన్ కిషన్ ఒకవైపు, మిగతా ఆటగాళ్లంతా మరోవైపు ఉన్నారని అంటున్నారు. గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో చెత్త కెప్టెన్సీతో విమర్శల పాలయ్యాడు హార్దిక్ పాండ్యా. దానికి తోడు కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి పాండ్యాని తీసుకురావడం ముంబై ఫ్యాన్స్ కు నచ్చలేదు. అందుకే పాండ్యా చేసిన తప్పులన్నీ భూతద్దంలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోనూ ట్రోల్స్ కు అడ్డంగా దొరికేశాడు. తొలి స్పెల్ బూమ్రాకు ఇవ్వకపోవడంతో తొలి 11 ఓవర్లలో బూమ్రాతో ఒక్క ఓవరే వేయించిన విమర్శల పాలైంది. అప్పటికే ముంబై చేతుల్లోంచి మ్యాచ్ చేజారిపోయింది. అలాంటి సమయంలో బూమ్రా వచ్చినా ఏం చేయలేడు. వరల్డ్ క్లాస్ బౌలర్ ని పెట్టుకుని తొలి స్పెల్ తాను వేయాలనుకోవడం హార్దిక్ చేసిన అతిపెద్ద తప్పు. గుజరాత్ మ్యాచ్ లోనూ హార్దిక్ అదే చేసి విమర్శల పాలయ్యాడు. తొలి స్పెల్ వేసిన హార్దిక్ ఏమైనా అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే అది లేదు. ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. చివరి ఓవర్ స్పిన్నర్ కు ఇవ్వడం కూడా హార్దిక్ చేసిన పెద్ద తప్పిదే. మరోవైపు బ్యాటింగ్ లోనూ నిరాశపరిచాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్ చేస్తారనే ప్రచారం మొదలైంది. ముంబై ఇండియన్స్ వరుసగా 2వ మ్యాచ్ లో ఓడిన తర్వాత ఆ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాష్ అంబానీ రోహిత్ శర్మతో సీరియస్ గా ఏదో చర్చించారు. వారిద్దరూ మాట్లాడుకోవడంతో జట్టు నాయకత్వ మార్పిడి కోసమేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.